అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానన్నమాట. ఈరోజు నేను ఇక్కడ వచ్చేసి గవ్వలు రెసిపీ అయితే చేస్తున్నాను. అది మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నానండి. దీనికోసం అయితే ఒక బోగన్ తీసుకొని దాంట్లోనే 3 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి. దానికి సరిపడా మరో 3 కప్పులు మైదా పిండి తీసుకోవాలి. ఇక్కడైతే నేను 1/2 కేజీ గోధుమ పిండి 1/2 కేజీ మైదా పిండి తీసుకున్నాను. అది కొలత ప్రకారం 3 కప్పులు మైదా పిండి అండ్ 3 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దీంతో పాటు 3/4 కప్పు వరకు రవ్వ కూడా తీసుకోవాలి. ఈ రవ్వ తీసుకోవడం వలనైతే గవ్వలు చాలా పొంగుతూ చాలా టేస్టీగా అయితే వస్తుందన్నమాట. అందుకోసం 3/4 కప్పు రవ్వ కూడా తీసుకున్నాను, బొంబాయి రవ్వ. దీంట్లోనే కొంచెం బేకింగ్ సోడా అయితే కలిపాను. అలాగే కొంచెం అయితే ఉప్పు కలిపాను. ఉప్పు కలపడం వల్ల రుచి చాలా బాగుంటుంది స్వీట్ కని కొంచెం ఉప్పు కూడా కలిపాము. అలాగే మన దగ్గర వెన్న ఉంటే వెన్న, లేకపోతే ఆయిల్ని వేడి చేసి ఇలాగా కలుపుకోవాలన్నమాట పిండిలో. ఇలా కలుపుకోవడం వల్ల గవ్వలు పొంగుతూ కరకరలాడుతూ వస్తాయన్నమాట. అందుకని నేను ఇక్కడ వచ్చేసి వేడి ఆయిల్ని పిండిలో కలిపాము. ఇలా కలపడం వల్ల గవ్వలు పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయి. వీడియోలో చూపించిన విధంగా నూనె కాలుతుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత నీళ్ళు పోసుకుంటూ నిదానంగా పిండిని ఒక ముద్దగా వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్లయితే ఒక ముద్దగా వచ్చే వరకు పిండిని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టాలన్నమాట. పిండికి రెస్ట్ ఇవ్వాలి. అలా చేయడం వల్లనే పిండి అయితే చాలా బాగా నానుతుంది. తర్వాత గవ్వలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలా నానిన పిండిని మనం తీసుకొని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకొని ఈ గవ్వ చెక్క తీసుకొని గవ్వ చెక్కలో చూపించిన విధంగా ఒత్తేసుకోవడమే. అలాగే పక్కన స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దాంట్లో వేడి ఆయిల్ పోసి నూనె వేడయ్యే వరకు అయితే ఉంచాలి. వేడి అయిన తర్వాత మన చేసుకున్న గవ్వల్ని అయితే దాంట్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే లో ఫ్లేమ్లో వేయించాలి. ఇలా మనం జాలితో ఇలా అంటే ఇక పైకి కిందికి అంటే గవ్వలు టింగ్ అని సౌండ్ రావాలన్నమాట. అలాగైతే పర్ఫెక్ట్ కుక్ అయినట్లు. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా ఇదే ప్రాసెస్లో చేయాలి. మరో పక్కన దీనికోసం పాకానికైతే కేజీ పిండి అవుతుంది మొత్తం కలిపి. దానికోసం 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. దాంతోపాటు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలన్నా చెక్కలు కూడా తీసుకోవచ్చు. ఆ రెండు కలిపి కొద్దిగా మునిగే వరకు బెల్లం మునిగే వరకు అయితే వాటర్ పోసుకొని ఉడికించాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా పాకం వచ్చే వరకు ఉడికిస్తే చాలండి. గట్టి పాకం కాకుండా ముదురు పాకం కాకుండా లేత పాకం వస్తే చాలండి. ఈ విధంగా మాకు వచ్చిన గవ్వలన్నీ దీంట్లో వేసి ఇంకా పాకాన్ని గవ్వల్ని 2 మిక్స్ చేస్తున్నామన్నమాట. ఇది తొందరగా ఫాస్ట్గా మిక్స్ చేయాలి. లేకపోతే బెల్లం పాకం వచ్చింది కాబట్టి త్వరగా ఆరిపోతుంది. అన్నిటికీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలపాలి. చూడండి, గవ్వలు అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. కంపల్సరీ